నమస్తే అన్న. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది ఎలా అనిపిస్తుంది? అబ్బబ్బబ్బా! మామూలుగా లేదన్నా. ఇంకో మరో టాక్సీ తీసుకొచ్చిండు. నెక్స్ట్ లెవెల్ చూపెట్టిండు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, బాడీ గానీ నిజంగా 'కేజీఎఫ్‌లో' మళ్ళీ ఒక గడ్డము, జుట్టు ఉంటది కదా! నెక్స్ట్ లెవెల్ చింపేసిండన్న నిజంగా. టాక్సీ అని ఎట్లా పేరు పెట్టిండ్రో గానీ నిజంగా మరో టాక్సీ దింపేటట్టున్నాడు. మరో టాక్సీ దింపేటట్టున్నాడు. నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ గారు అన్నారు, నాకు ఫీజులు అవుట్ అయిపోయినాయి అన్న. నిజంగా ఒక లేడీ డైరెక్టరు ఇంతగానం అసలు ఇంత ప్రభంజనం సృష్టిస్తుందో అనుకోలేదు నేను. ఏం సీన్స్ అన్న అమ్మ, చంపుతుంటే ఆ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. నిజంగా మరొక కేజీఎఫ్ 3 అనుకోవచ్చు అన్న. అంత పైకి తీసుకెళ్ళిండు, మామూలుగా కాదు. అబ్బా, నరుకుడు అసలు అది, ఆ బాడీ, ఆ హెయిర్ కట్, ఆ స్టైలు, ఆ కట్అవుట్ నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాబోతుంది కదా, సో అసలు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? 100% కేజీఎఫ్ 2 మించి ఉంటుంది అనుకుంటున్నాం మేము. అంత అంత వైబ్, అంత వైబ్ చూపెట్టిండు అందులో. అట్లా ఉంది అసలు. రంపాలతోటి మిషన్లు పెట్టి నరుకుతుండు. అమ్మ, మిషన్లు పెట్టి ఇలా తలకాయలు లేపేస్తుండు అన్న. మొత్తం రక్తం సృష్టించేసిండు. నెక్స్ట్ లెవెల్ చూపెట్టిండు నిజంగా. మరొక కేజీఎఫ్ 3 అనుకోవచ్చు. కేజీఎఫ్ని మించి ఉంటుంది ఈ సినిమా అనుకోవచ్చు. లేడీ డైరెక్టర్ అనగానే నా ఫీజు అవుట్ అయిపోయింది. లేడీ డైరెక్టర్ అయినప్పటికీ కొన్ని సీన్స్ కాస్త అసభ్యకరంగా చూపించారని టాక్ నడుస్తుంది, ఏం చెప్తారు? అంత అనిపించిందా? 100% అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇలాంటి సీన్స్ లేడీ డైరెక్టరు ఫస్ట్ టైం నేను ఇలాంటి సీన్స్ చూడడము. ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది చూపెట్టిండ్రు కానీ లేడీ డైరెక్టర్ చూపెట్టలేదు. అటువంటి చూపెట్టిండ్రు. అసలు లేడీ డైరెక్టర్ ఇట్లా ఉంటుందా? ఇంత రౌడీజం ఉంటుందా? ఇంత చంపడం ఉంటుందా? ఇట్లా ఉంటుందా? అమ్మ నీకు దండం అమ్మ. నువ్వు నిజంగా ఏం స్టోరీ అది, ఏం కథ అసలు. మిషన్లు పెట్టి నరుకుతే తలకాయలు లేచిపోతున్నాయి అన్న. ఆ మ్యూజిక్ వింటే గుండెల్లో దడబుడుతుంది. నిజంగా చెప్తున్నా, సినిమాకి వెళ్ళిన వాళ్ళు అక్కడైతే గుండెల్లో దడబుడుతుంది. లేడీ డైరెక్టర్ అంటే ఏందో చూపిస్తుంది. సో అది ఎలా ఉన్నాయి బ్రదర్? ఇంకా మన బ్యాక్గ్రౌండ్ డిఓపి ఇవన్నీ చూసుకుంటే సౌండ్స్ అన్న, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ నిజంగా థియేటర్లో అయితే బాక్సులు పగిలిపోతాయి అన్న. బల్బులు పగిలిపోతాయి. ఈసారి నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చిండ్రు. నిజంగా ఆమెకు దండం పెట్టినా తక్కువనే. నెక్స్ట్ లెవెల్గా ఆ మ్యూజిక్ కొట్టడం కానీ, స్క్రీన్ ప్లే కానీ, మా అన్న బాడీ కానీ, ఆయన వస్తుంటే కనుక గుండెల్లో దడబుడుతుంది. థియేటర్లో మాత్రం బల్బులు పగిలిపోతాయి. అలాగే సౌండ్ బాక్సులు గిట్ట పగిలిపోతాయి. జాగ్రత్తగా థియేటర్ వాళ్ళు మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నది అన్నట్టు తెలిసింది. అయితే రెండు ట్రైలర్స్లో కూడా ఆమె ఎక్కడ రివీల్ చేయలేదు. సో ఎలా ఉంది అంటే ఇప్పుడు సూపర్ స్టార్స్ అంతా ఇందులో ఉన్నారు అంటే సీక్రెట్గా, హై హీరోయిన్సే కాకపోతే సీక్రెట్గా పెట్టిండ్రు. ఓవరాల్గా సినిమాలో సత్తా చూపిస్తారు వీళ్ళంతా. సో మా అన్న అసలు ఇంకో ప్రభంజనం సృష్టించిండు. కేజీఎఫ్ని దాటి వెళ్ళిపోయింది. 2, 1 దాటి వెళ్ళిపోయింది ఈ సినిమా. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ తీసుకొచ్చిండ్రు. ఇంకా హీరోలని సీక్రెట్గా పెట్టారమంటే వాళ్ళ లోన, సినిమాలోన ఇంకా చాలా ఉంది క్రియేటివిటీ. అది థియేటర్లో చూడాలి అందరూ. హాయ్, ఐఎమ్ ఫైన్, ఫుల్ ఫైన్. టాక్సిక్ ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? టాక్సిక్ ట్రైలర్ చూస్తూ ఉంటే పాపా ప్రశాంత్ నీళ్ళతో దీపిచ్చి లేడీ డైరెక్టర్ అని చెప్తుండ్రా, లేకపోతే మన సందీప్ రెడ్డి వంగతోని ఆ సినిమాని షూటింగ్ చేపించి లేడీ డైరెక్టర్ అని పేరు చెప్తున్నారా అని అనిపిస్తుంది. అసలు ఏంది అబ్బా షాట్లేంది? ఆ మధ్యన ఒకటి వస్తుంది, లడుక్కుమని జబక్కుమని గుద్ది అవతల పోతాడు. బాబా ఏం మామూలుగా లేదు అసలు. యాస్ అనేది ఈసారి ఒక రేంజ్లో వస్తున్నాడు. అంతా ఏంది అబ్బా ఈ పంచాయతీ, అంతా అర్థం కాదు ఇది అని అనుకున్నాం. కానీ ఆయన ఒక ప్లాన్ మీద వస్తున్నాడు. ఒక్కొక్క రికార్డులు ఇన్నిన్ని క్రియేట్ చేసినామని ఎవరెవరు అనుకుంటుండ్రో ఆ రికార్డులను మొత్తం ముద్దుగా ఉతికి ఆరకేస్తాడు అని అనిపిస్తున్నది. నిజం చెప్తున్నా. ఆయన లుక్స్ కానీ ఇంకోటి, ఆయన అందుట్లో పచ్చి తావొత్తులాకున్నాడు నిజం చెప్పాలంటే. అయితే లేడీ డైరెక్టర్ కొన్ని సీన్స్ కూడా చాలా అంటే అసభ్యకరంగా చూపించిందని టాక్ నడుస్తుంది, అట్లా అనిపించిందా? ఎస్, ఇదే చేసుకోము. సందీప్ రెడ్డి వంగ కానీ రామ్ గోపాల్ వర్మ కానీ చేసిండు అనుకో బ్రో, ఓహో ఓహో అని చెప్పేసి మొత్తుకుంటారు. మరి ఇప్పుడు లేడీ డైరెక్టర్ తీసింది కదా, మరి ఇప్పుడు ఏమన్నారు? ఎందుకు అన్నారు ఇప్పుడు? కానీ ఒకటి ఏంటంటే సినిమా అనేది ఓన్లీ బొమ్మల కథ అంతే, అర్థమైందే? దాన్ని చూసి మనము వినోదంగా ఆనందించాలి, ఇంటికి వెళ్ళాలి అంతే, అర్థమవుతుందా? కాకపోతే అందుట్లో ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే అసలు ఆ బ్యానర్ కానీ ఆయన నేమ్ పడేటప్పుడు కానీ అసలు ఆ తలకాయ పడ్డ సీస పెంకల గీకుడైందని అసలు
అసలు ఆ సీన్ డిజైనింగ్ ఏందనా, అసలు లేడీసా లేకపోతే లేడీ వర్మనా ఆమె? నాకు తెలిసి లేడీ రామ్ గోపాల్ వర్మ ఆమె. నిజం చెప్పాలంటే టాక్సిక్ మూవీ తీసింది లేడీ రామ్ గోపాల్ వర్మ. అర్థమైందా? అదే రామ్ గోపాల్ వర్మ కానీ ఇంకోటి మన సందీప్ రెడ్డి వంగ కానీ ఇదే సీన్లు పెట్టింటే జపాక్ జపాక్ పెట్టింటే మాత్రం లపాక్ లపాక్ అని మొత్తం ఓ అంటుండ్రి. కాకపోతే సినిమా ఇది ఒక రేంజ్లో వస్తున్నది. ప్రతి ఒక్కరు మన రాకింగ్ స్టార్ యాస్బాయ్ గడ్డంతో KGF 1 KGF 2లా బంగారు బిస్కెట్లను మొత్తం మనకు చూపించి ఆశ చూపించిండు, అవతల వేసుకొని పోయిండు. కానీ ఈసారి ఒక్కడు చెప్తున్నా బిడ్డ, అర్థమవుతుందా? రికార్డులు మాత్రం క్రియేట్ చేసి వాడేస్తాడు. ఎవడెవడైతే అని అన్నారు వాళ్ళే ఆయనను చూసి బాబా అన్న దండాలే రాఖీ అన్న అనేట్లాగా ఈసారి మూవీ వస్తున్నది. BGM మాత్రము దానికి తమన్ కొట్టిండు అని అనిపిస్తుంది నాకు తెలిసి. తమన్ BGM కొడితే దాన్ని తీసుకొని పోయి కాపీ కొట్టిండ్రు అనే ఫీల్ వచ్చింది నాకైతే నిజం చెప్తున్నా. అసలు మూవీ అనేది ఒక రేంజ్లో వస్తుంది, హాలీవుడ్ రేంజ్లో ఉన్నది. అసలు ఇంతకుముందు కెప్టెన్ అమెరికా అవి వచ్చినాయి చూడు, ఆ సినిమాలను మొత్తం ఒక రేంజ్లో దులిపి అవతల వాడేసి ఈ సినిమా టాక్సిక్ నిలబడుతుందని నేను చెప్తున్నా. ఇండియన్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయితే రాసి పెట్టుకోండి. జై రాఖీ భాయ్. టాక్సిక్ ట్రైలర్ ఎలా అనిపించింది? టాక్సిక్ ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎందుకంటే ఆయన KGF 1 KGF 2 ఎంత హైప్ క్రియేట్ చేశారో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ మీద అంత హైప్ క్రియేట్ చేశారు. అదే విషయంలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ టాక్సిక్ సినిమా రావటం, టాక్సిక్ కూడా అది గ్లిమ్స్ ఎలాగుందంటే 24 అవర్స్లోనే ఎంతలోనో 200 మిలియన్ క్రాస్ చేయటం అంటే అది ఎంత గొప్పగా తీశారనేది ఒక లేడీ డైరెక్టర్ తీసి ఆ ఎలివేషన్స్ హీరో యాష్కి ఎంత ఎలివేషన్లు ఇచ్చి ఎంత గొప్ప ఎలివేషన్లు మనం ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత గొప్పగా ఇదైందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అదేవిధంగా ఆయన లుక్స్ కానీ ఓల్డ్ అంటే వింటేజ్ టైప్లో ఫోటోగ్రఫీ లేదా ఫిల్మింగ్ కూడా అంత గొప్పగా ఉంది. ఆ విధంగానే సినిమా తయారవుతుంది. 100% బ్లాక్ బస్టర్ హిట్గా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మా ఎలివేషన్స్ అలా ఉన్నాయి, అంత గొప్పగా ఉంది. ఆయన లుక్ కూడా యాష్ లుక్ చూస్తే ఏంటంటే ఒక సూపర్ మ్యాన్ అని కాదు కానీ ఒక ఎలాగంటే హై వోల్టేజ్ పవర్ఫుల్ హీరోయిజం అందులో మనం ఖచ్చితంగా చూస్తాం. ఆ విధంగానే ఆయన లుక్స్ కానీ ఎలివేషన్లు కానీ అంతా చాలా అంత గొప్పగా ఉన్నాయి. పర్టికులర్గా ఏంటంటే కొంచెం KGFకి దగ్గరగానే ఆయన లుక్ ఉన్నా కానీ ఈ సినిమాకి టాక్సిక్ సంబంధించి కొంచెం విలన్ లుక్ అంటే కొంచెం సన్నబడ్డాడు, కొంచెం బాడీ బిల్డప్ అది బాగా చేశాడు. అయితే బాడీని మాత్రం మౌల్డ్ చేశాడు ఆ విషయంలో ఆ సినిమాకి. ఆ విధంగా సినిమాకి అయితే ఎంత అవసరమో అంత గొప్పగానే ఆయన మారాడమ్మా. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సక్సెస్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. దానికి సంబంధించి ఆయన కొంత అంత గ్యాప్ తీసుకుని అంత గొప్పగా చేశాడు. అంటే ఇప్పుడు KGF చూసా అంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందా, అట్లానే ఇది కూడా అట్లానే అనిపిస్తుందా? అట్లానే అనిపిస్తుంది, అంతకంటే గొప్పగా అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే KGF 2 తర్వాత ఎంత గొప్ప పేరు వచ్చింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. దరిదాపుగా 1300 కోట్లకి బిజినెస్ అదే గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియాలో. మూవీ లేడీ డైరెక్టర్ కదా, కొన్ని సీన్స్ చూస్తే కాస్త అసభ్యకరంగా అనిపిస్తుంది అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. సో అవి ఎలా అనిపిస్తుంది ఒక లేడీ డైరెక్టర్ ఇలా తీస్తే? అది సహజం అండి, ఎవరైనా లేడీ డైరెక్టర్ తీస్తే వాళ్ళకున్న ఫ్రీడమ్ వేరు. మగవాడు తీస్తేనేమో చూసే వీడు ఎలా తీసాడో అని అంటారేమో కానీ లేడీ డైరెక్టర్ ఏంటంటే ఆవిడ ఆ విధంగా చెప్పాలనుకుంది, ఆ విధంగా యాష్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంది, ఆవిడ తీయాలనుకున్నట్టుగా తీసింది. అది కొంత అభ్యంతరం అని కాదు, కొంచెం హై వోల్టేజ్ బోల్డ్ మూవీగా సినిమా అయితే ఉంటుంది. ఖచ్చితంగా సినిమాలు అయితే ఇంకా చాలా చూస్తాం మనం. బ్లాక్ బస్టర్ అయితే టాక్సిక్ అనే పేరే చాలా గొప్పగా ఉంది నాకు తెలిసి. బాగుందన్న, కొత్తగా అనిపించింది. హీరో యొక్క హెయిర్ స్టైల్ కానీ బీర్లెస్గా ఉన్నాడు. టీజర్ లాస్ట్కి బీర్లెస్గా ఉన్నాడు, అదంతా చాలా బాగుంది చూడ్డానికి. ఓకే, ఇది కూడా KGF లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారా? ఉండొచ్చు అని నాకు అంచనా. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే నాకు ఉండొచ్చు, దానికంటే మంచి పేరే వస్తుంది టాక్సిక్ అనే దానికి కూడా అనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు దీనికి లేడీ డైరెక్టర్ అంట, తెలుసా మీకు ఆ విషయం? తెలుసు, యాక్చువల్గా ఆమె పేరు తెలియదు, కన్నడ ఎవరో తెలియదు. కానీ ఒక ఆమె ఉండి ఇలాంటి టైటిల్తో టాక్సిక్ అనే టైటిల్ ఒక నెగిటివ్నెస్కి అది ఆ టైటిల్ పెడతారు యాక్చువల్గా టాక్సిక్ అంటే. ఇలాంటి మూవీ తీయడం అంటే చూద్దాం ఎలా ఉండిపోతుందో. నాకైతే చాలా ఎగ్జైటింగ్గానే ఉంది. ఓకే, అయితే యష్ కాస్త విలన్ లాగా కనిపించాడు అంటున్నారు కదా, అట్లా అనిపించాడు మీకు?
ఈ ట్రైలర్ మొత్తం చూసాక అదే మొత్తం నెగిటివ్ థింగ్సే ఉన్నట్టున్నాయి. ఫుల్ ఆఫ్ స్మోక్స్ కానీ అండ్ డ్రంకడ్గా కనిపిస్తున్నాడు. అలాగే మొత్తం వైలెన్స్ ఎక్కువ ఉంది. నాకు కూడా అలాగే మీరు కనిపించినట్టు నాకు కూడా అలాగే అనిపించింది. ఓకే, ఇందులో అంటే కాస్త అసభ్యకరమైన సీన్స్ కొన్ని, అంటే బెడ్రూమ్లో ఉండే సీన్స్ కూడా డైరెక్ట్గా చూపించేసింది అని కొంతమందికి నచ్చట్లేదు అన్నట్లు చెబుతున్నారు. ఆ సీన్స్ మీకు ఎలా అనిపించాయి? నిజంగా నేను కూడా వాటి పెద్దగా ప్రోత్సహించను. అవి ఒక హీరోయిన్తో జరిగే రొమాన్స్ సీన్స్లా ఉంటే ఓకే, కానీ ఒక పబ్లిక్లో ఒక టాక్సిక్ అనే అది పేరే టాక్సిక్ అంటే నాట్ పర్మనెంట్, జస్ట్ టైం పాస్ కోసం చేసే పని అది. అలా హీరో కానీ చేసింటే ఎస్కి అది ఒక మచ్చ అనే అంటాను నేనైతే. అంత పెద్ద హీరో కేజీఎఫ్లో ఎలా చూసాం, అతని జలాల కోసం ఎలా, అమ్మ కోసం ఎలా అలా చూసాం. అలాంటి హీరో ఆ సీన్ ఒక కార్లో అనిపించదు కదా, మొదటి టీజర్లో వదిలినప్పుడు ఆ సీన్ కార్లో పెట్టారు. అది కూడా ఫారెన్ లేడీలా ఉంది ఆ సీన్ అమ్మాయి. నిజంగానే ఆ సీన్ ఇలా టాక్సిక్గానే ఉంటే ఆ సీన్ కూడా సినిమాల్లో అదొక నెగిటివ్ థింగే అంటాను నేను యష్కి అయితే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.